అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఆర్ కిచెన్స్. ఈరోజు మీ అందరికీ ఒక మంచి స్నాక్ రెసిపీ అండి. అరటికాయ బజ్జీ చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాకపోయినా కూడా బజ్జీ ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలా అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అరటికాయ బజ్జీ కోసం ఒక అరటికాయ తీసుకోవాలండి. ఇలాగా పీల్ ఆఫ్ చేసుకోవాలి. పైనే తొక్క తీసుకోవాలండి. మొత్తం వైట్గా వచ్చినంత వరకు తీసుకోకూడదు, పైన తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అనేది కట్ చేసుకోవాలి. ఈ షేప్ వచ్చేసి మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. షార్ట్గా అయినా చేసుకోవచ్చు, లాంగ్ అయినా కట్ చేసుకోవచ్చు. పొడవుగా షాప్లో చేసినట్టు పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా షార్ట్గా అయినా చేసుకోవచ్చు అండి. షేప్ ఎలా అయినా చేసుకోవచ్చు. ఇలాగా అరటికాయ మొత్తం పీసెస్లా కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ అరటికాయ పీసెస్ని వేసుకోవాలి. అలాగే అందులో కొంచెం సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవాలి. సాల్ట్ వేసినట్టే వైట్ వస్తుందండి, లేదంటే బ్లాక్ అయిపోతుంది. అందుకు సాల్ట్ వేసుకొని వాష్ చేసుకొని ఒక నిమిషం పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, చిన్న పసుపు వేసుకోవాలండి. అలాగే కొంచెం వంట సోడా వేసుకోవాలి, కొంచెం వాము వేసుకోవాలండి. చేతిలో ఇలా వేసుకొని రఫ్ చేసుకుంటూ వేసుకోవాలండి. గట్టిగా వేయకుండా ఇలా కొంచెం రఫ్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తం ఒకసారి మిక్స్ అయిపోయాక వాటర్ని వేసుకోవాలండి. వాటర్ వేసేటప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ వేస్తే పిండి అనేది లూజ్ అయిపోతుంది, పల్చగా అయిపోతుంది. అందుకే కొన్ని వాటర్ వేసుకుంటూ ఇగోండి ఈ వీడియో క్లిప్లో చూపించినట్టు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలానే తిక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం కొంచెం పిండి వేసుకొని ఆయిల్ అనేది మరిగాక అప్పుడు ఒక్కొక్క అరటికాయ తీసుకొని ఇలా పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి. ఈ అరటికాయ పీస్కి అనేది పిండి బాగా పట్టించాలండి. పైన వేస్తే కరెక్ట్గా రాదు. మొత్తం పిండి మొత్తం బాగా పట్టేటట్టు వేసి ఆయిల్లో వేసుకోవాలండి. చూడండి, ఇలా వేసుకొని వీటిని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే బయట ఫ్రై అయిపోతే లోపలంతా పచ్చిగా ఉంటుందండి పిండి అనేది. అందుకోసమనే మీడియం ఫ్లేమ్లో అయితే ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇలా గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చాక ఎక్సెస్ ఆయిల్ ఏముంటే అది తీసేసి ఒక ప్లేట్లోని బజ్జీలు వేసుకోవాలండి. చాలా బాగా వస్తాయి. మిగతా పీసెస్ ఉంటే అవన్నీ బజ్జీలుగా చేసుకొని తీసేసుకోవాలి. అలాగే ఒక బౌల్ తీసుకొని ఆనియన్స్ వేసుకోవాలండి. ఒక ఆనియన్ కట్ చేసి వేసుకొని అందులో కొంచెం నిమ్మకాయ జ్యూస్ అనేది వేసుకోవాలండి. నిమ్మకాయ జ్యూస్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కొంచెం కారం పొడి వేసుకోవాలి. ఒకసారి మొత్తం అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. బజ్జీలు తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ బజ్జీలు తీసుకొని ఇలాగ సెంటర్ పార్ట్ని కట్ చేసుకోవాలండి. కింద వరకు కట్ చేయదు, జస్ట్ మిడిల్ వరకు కట్ చేసుకొని మనం ఆనియన్స్ అవి పెట్టుకున్నాం కదా, ఈ ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలండి. అలాగే ఇంకో బజ్జీని కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలాగా సెంటర్ పార్ట్ మాత్రం ఇలా కట్ చేసుకోవాలండి. కింద వరకు కట్ చేయకుండా మిడిల్ పార్ట్ వరకు ఇలా కట్ చేయండి. హాఫే కట్ చేయాలండి. ఈ హాఫ్ కట్ చేసుకొని ఆనియన్స్ని అందులో వేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటాయండి బజ్జీలు అనేవి. పుల్లగా కారంగా భలే ఉంటాయి. ఇలా అన్ని బజ్జీస్కి ఆనియన్స్ వేసుకోవాలండి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.